Hi friends, welcome to my channel Just Sticks. ఇప్పుడు మనం కైన్మాస్టర్లో ఒక అద్భుతమైన ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు మీడియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోటో, మీకు ఎన్ని ఫోటోలు కావాలో అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేసి చూస్తే ఎడిటింగ్ అనేది మీకు ఏమీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. చూడండి, ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకోండి ఫొటోస్. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇది యూట్యూబర్స్కు చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా అంటే చాలా ఉంది. సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్లోకి రండి. స్టార్టింగ్లోకి వచ్చినాక మీకు మిడిల్లో వైట్ బటన్ ఉంది కదా, వైట్ బటన్ కాడ పెట్టేస్తే మీకు ఇక్కడ వస్తాయి యానిమేషన్ ఎక్స్పర్ట్ అని. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో బ్లాక్ వైప్ అని ఉంది కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకుందాం ఒక్కొక్కటి. అలా అన్నిట్లో మిడిల్ బ్లాక్ ఉంది కదా, అట్లా అది ఇప్పుడు ఎలా వచ్చింది యానిమేషన్ అట్లా. అలా ఇంకొకటి నెక్స్ట్ అది బ్లాక్ సెకండ్, అలా అట్లా అనేసి 9 వస్తాయి అన్నమాట. 9 కాకుండా 10. మనకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అన్ని ఫొటోస్ మధ్యలో గ్యాప్ ఇస్తుంటే యానిమేషన్ అదే రెడీ అవుతుంటుంది అన్నమాట. చూడండి, అలా ప్రతి వీడియో ఫోటోకి మధ్యలో నేను జస్ట్ ఏంటంటే ఇవి మామూలు బల్బ్స్ వాటి గురించి చెప్తున్నాను కాబట్టి ఏమి కాదు. మీరు మీకు కావాల్సిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, ఏ ఫొటోస్ అంటే ఆ ఫొటోస్ పెట్టుకొని అట్లా విధంగా చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా ఏంటంటే నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట. ఈ ఫోటో అనేది కూడా పూర్తిగా రావట్లేదు కదా, దానికి కూడా ఒకటి చూపిస్తాను, అది కూడా చూడండి. అందుకనే స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదనమాట. పూర్తిగా చూడండి వీడియో అనేది, అప్పుడే నేను చేసిన అనేది మీకు అర్థమవుతుంది. మీరు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక కామెంట్ కూడా పెట్టండి, ఈ వీడియో ఎలా ఉంది, బాగుంది, బాగాలేదు, సూపర్, నైస్ అని ఒక కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా చేయాలన్నమాట. చూస్తారు కదా అన్ని ఫొటోస్. వీడియో లెంత్ అవుతుంది కానీ చూడండి వీడియో ఎలా వస్తుందో చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. అంతే, ప్రతి ఒక్క ఫోటోకి మధ్యలో గ్యాప్ ఇచ్చి అది ఒకటి ఇదొకటి యానిమేషన్ అలా రెడీ అయిపోతూ ఉంటుంది. మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఓకే, ఇది 1, ఇంకొకటి ఉంది లాస్ట్. ఇలా మనకి ఇక్కడ దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, దీని మీద ట్యాప్ చేయగానే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 9 సెలెక్ట్ చేసింది కదా, 9 వచ్చేసింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ వీడియో స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత
చూడండి, ఇప్పుడు ఆ ఫోటో కరెక్ట్ లేదు. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి మనం కత్తెర సింబల్ పక్కన ఉంది కదా ఒకటి, కత్తెర సింబల్ ఓపెన్ చేసి ఏమైతే 2 ఫింగర్స్ పెట్టి ఇలా అనండి. ఆ ఫోటో అనేది పెద్దగా వస్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ ఫోటో కత్తెర పక్కన సింబల్ ఉంది కదా, నెక్స్ట్ కత్తెర పక్కన సింబల్ ఫోటో పెట్టి ఇట్లా జూమ్ చేయండి. ఆ విధంగా అన్ని ఫోటోలు చేసుకోండి. చేస్తే ఫోటో నీట్గా వస్తుంది, ఎడిటింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాంట్లో క్లారిటీగా రిప్లై చేస్తాను మీకు. చూడండి, ఇటు మనం జూమ్ చేస్తుంటే కింద ఎట్లా అవుతుందో జూమ్ కూడా అవుతుంది. చూడండి, అలా విధంగా అన్నీ చేయండి 1 by 1. ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా చాలా టైం తీసుకుంటుంది. అయినా సరే కొంచెం ఓపికగా పేషెన్స్ తీసుకొని టైం తీసుకొని నీట్గా చేయండి. అలా చేస్తేనే మనకు చేసిన దానికి కొంచెం ఫలితం ఉంటుంది, వీడియో కూడా మంచిగా వస్తుంది. మీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది యూట్యూబ్లో చేస్తున్నాను కాబట్టి కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఇవ్వట్లేదు. చూడండి, ఇది ఒకటి లాస్ట్ ఫోటో. ఈ విధంగా అన్నీ చేసేయండి. చూడండి ఎలా ఉందో. లాస్ట్ ఇది కొంచెం హైవీగా ఉంది కాబట్టి ఏం కాదు. ఓకే, ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వద్దాం, ప్లే చేద్దాం ఇప్పుడు ఒకసారి. చూడండి ఎలా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సెకండ్. ఓకే, ఇప్పుడు అట్లా ఆ విధంగా ఫొటోస్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. See you never. See you never.